మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామంటున్నారు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే నిజంగా గెలిచినట్టు అంటున్నారు. జనం కనిపిస్తే చాలు కుర్చీ వేసుకొని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. జనసేనాని మాటలు చేతలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినాయి. అంతేనా, అవకాశం ఉన్నప్పుడే దూసుకుపోవాలా, బలగం పెంచుకోవాలా అన్నట్టు పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గాలున్నప్పుడే తూర్పార పట్టుకోవాలి, పబ్లిక్ లో పతారా ఉన్నప్పుడే రాజకీయాలలో బలగం పెంచుకోవాలి. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇప్పుడు జన సైన్యాన్ని ఇంగింత పెంచుకునే పనిలో పడ్డాడట. ఏపీలో అధికార పార్టీలో ఉన్నారు, పోటీ చేసిన అన్ని జాగాలలో గెలిచిండ్రు. సీఎం తర్వాత సీఎం పోస్టులో సారు ఉన్నాడు. ఇక ఇంతకంటే మంచి టైం మళ్ళా దొరుకుతుందా? అందుకే ఒక్కటేసారి అటు ఇటు రెండు రాష్ట్రాలలో పార్టీ బలం పెంచుకొని ప్లానింగులు వేస్తున్నారట. ఏపీ తెలంగాణలో 10 దినాలు జనసేన లిస్టుల పేర్లు రాసుకుంటారట. గదే సభ్యత్వ నమోదు కార్యం పెట్టుకోవాలని పవన్ సారు నిర్ణయం చేసిండట. కార్యకర్తలను షరీకు చేసుకొని 2 తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గానికి 50 మందిని పెడుతున్నారట. వచ్చిన వాళ్ళను వచ్చినట్టు పార్టీలో కలుపుకోవాలి, కండువాలు కప్పాలి అన్నట్టు చెప్పిండ్రట. అన్నేమో గాని ఎట్లా ఇటు దిక్కు కూడా పువ్వు పార్టీలతో కలిసి నడవనికే చూస్తాండ్రు కాబట్టి తెలంగాణ పబ్లిక్ ను జనసేన దిక్కు గట్టిగా మలుపుకోవాలి అన్నట్టు చూస్తారట. జనసేన పార్టీ సురువైనప్పటి సంధి 6,50,000 దాకా కార్యకర్తలు జమ అయినరట. ఇక ఇప్పుడు దాన్ని 9 లక్షల కంటే ఎక్కువ పెంచుకోవాలని కంకణంగా అట్టుకున్నారట. తెలంగాణలో సారుకు సినిమా అభిమానులు ఎట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళతోని కలిపి ఇప్పటికే వేరే పార్టీలలో ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళందరినీ జనసేన దిక్కు ఇగ్గుకోవాలి అన్నట్టు చూస్తారట. రాజకీయాలలో ఎంత బలంగా ఉంటే అంత బలం కాబట్టి కరెక్ట్ టైంలో కార్యం ముంగటేసుకున్నాడు జనసేన అని అనుకుంటారు ఇప్పుడు అందరూ.